బంధువులుగా మార్చడానికి ఆయన తన సంతోషాన్ని సైతం త్యాగం చేసిన దేవుడు ఆయన. ఈ దినమున నువ్వు నేను బ్రతుకుండడానికి, ఈ దినమున నువ్వు నేను నీతి అనే వస్త్రములు ధరించుకోవడానికి ఒక కారణమైన దేవాతి దేవుడు. ఆయన ఎదుట నిలబడి అర్హత యోగ్యత మనకు లేదు అని అయినప్పటికీ కూడా ఆయన సన్నిధిలో ధైర్యంగా కృపాసనము యొక్క ఈ విధంగా నిలబడడానికి ఒక అర్హతను యోగ్యతను అనుగ్రహించిన దేవాతి దేవుడు మన జీవితాలను మార్చడానికి, మన నోటి నిండా నవ్వులు కలుగజేసి మనకన్నిటినీ నాట్యంగా మార్చి ఆయన సన్నిధిలో మనను ఆనందింప చేయడానికి, ఆయన అన్నిటినీ ఆయన యొక్క చెమటలు రక్త బిందులుగా మార్చి అంతగా వ్యాధులు చెందిన దేవుడు ఆయన. మన కొరకు మన శరీరం దున్నబడి ఆయన శరీరాన్ని మనకు ఆహారంగా అనుగ్రహించిన దేవుడు ఆయన. నువ్వు నేను నిత్య జీవానికి వారసులుగా మార్చబడ్డానికి ఆయన బొచ్చు కత్తిరించి వారి గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టుగా మౌనంగా ఉన్న దేవుడు ఆయన. అలాంటి అద్భుతమైన దేవుడు మనకున్న రీతిని బట్టి మన మురికి జీవితాన్ని ఈ దినమున ఆశీర్వాదంగా ముత్యముగా మార్చి విలువలేని మనల్ని ఎన్నుకున్న దేవుడు ఆయన. ఏ మంచి లేని నమ్మక ద్రోహులమైన మనల్ని, శత్రువులుగా ఉన్న మనల్ని కోరుకున్న దేవుడు ఆయన. ఆయనతో సమాధానపరచడానికి అపరాధముల చేత చచ్చిన వారంగా ఉన్న మన బ్రతుకులను ఆ క్రీస్తుతో కూడా మనల్ని కూడా తిరిగి లేపి బ్రతికించిన దేవుడు ఆయన. ఆయన చేసిన వెళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఒకప్పుడు మన జీవితాలు ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నప్పటికీ ఆయన రక్తం చేత వెళ్ళబెట్టి కొనుక్కొని ఈ దినమున నీకు నాకు ఒక విలువనిచ్చిన దేవుడు మనకన్నింటినీ ఆనంద బాష్పాలను మార్చి మన దుఃఖమును నిట్టూర్పును కొట్టేసి ఇగో ఉదయమున సంతోషము కలుగునట్లుగా మన జీవితంలో ఈ దినమున ఆనందంతో నింపిన దేవాలయాన్ని ఆయన చేసిన ఉపకారం తలపోసుకుని వర్ధమా. నా కనుల కనుగబడి కన్నీరు రానిక, నా ముఖములో దుఃఖము ఉండనీయక, చిరు నవ్వుతో ఈ దినమున నింపిన దేవాతి దేవుడు అందరూ కలిసి ఆయన చేసిన ఉపకారం తలపోసుకుని పడదు. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే. పడదాం. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన
కొందరిని బిడ్డగా బ్రతకలేదు, ఏ సంతృప్తి లేక సమాధానం లేక కన్నీళ్లతో మా బ్రతుకు కన్నిటి మహిమ బ్రతికినప్పుడు ఓ నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన ఈ రక్తం ఇచ్చి నిలబెట్టుకున్నా నేను నిమిషం మాత్రము నేను విసర్జించుకుని కానీ గొప్ప వాస్తవంతో నిన్ను సమకూరుస్తాను. నీ జీవితంలో పాడు అనేది నీకు వినబడదు. నీకు నూతన యెరూషలేమని నేను నీకు పేరు పెడతాను. గొప్ప నీ లాంఛనములతో నీకు పునాదులు వేస్తాను. శిథిలమైపోయిన నిన్ను నా రక్తముతో నీకు నిబంధన చేసి నీకు నూతన నిబంధనగా మమ్మల్ని అందరినీ స్థిరపరచాలి. ఎందుకున్నావు మమ్మల్ని? ఎందుకు మళ్ళీ ఏమొచ్చినాకపోయినా కోరుకున్నావు. మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మమ్మల్ని భరిస్తున్నావు, సహిస్తున్నావు. నీ శిలువ మరణంలో మమ్మల్ని అందరినీ భరించి మమ్మల్ని అందరినీ కూడా సమాధానపరిచి ఈ దినమున మమ్మల్ని అందరినీ నీతో సంతోషంగా నీతో మమ్మల్ని అందరినీ కూడా సమాధానపరిచి ఆ నిత్య నిబంధనలో మమ్మల్ని అందరినీ కూడా ఈ దినమున నీ రక్త నిబంధనలో మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టి ఈ విధంగా సంతోషంగా చెప్పే కృపను మాకు ఇచ్చి నీ సన్నిధిలో నిలిచిండే భాగ్యం మాకు అనుగ్రహించి పాడైపోవలసిన మేము, ఎన్నడూ నశించుకోవాల్సిన మేము, ఎన్నాడు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాల్సిన మమ్మల్ని ఎన్నో పాటల నుంచి గండాల నుంచి పంపించి ఇది నీ సన్నిధిలో సంతోషంగా సజీవంగా నేను ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించి మా పాపాలన్నీ మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి సన్నిధిలో ఇది మమ్మల్ని నిలబెట్టినందుకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు. ఇంకా చేతనే వేరే దాన్ని దయచేసి కనికరించు. ఈ మానవ రక్తంతో మమ్మల్ని కడగమని మీరు మాతో సరిగ్గా స్పష్టంగా మాట్లాడి శాఖల వారి సభవాలి మమ్మల్ని ఈ సమయంలో కడగవాలి, మమ్మల్ని దర్శించేవారు, మమ్మల్ని బాగు చేయవాలి, తిరిగి మమ్మల్ని నిలబెట్టమని నా చుట్టూ నేసిన ప్రార్థన పడి సమర్పిస్తున్నాను నా ప్రేమ తండ్రి. ఆమేన్.
సందర్భం వచ్చింది.